నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం శిక్షలుంటాయి జాగ్రత్త. మనకు అందించిన వారు సన్నిధానం నరసింహ శర్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విశ్వాసాలకు సంబంధించినవే అయినా పుణ్యపాపాలు, స్వర్గ నరకాలు భారతీయ జీవన వ్యవస్థకు దారి దివ్యలుగా ఉంటూ వచ్చాయి. పాలకుల ప్రభావంతో సంబంధం లేకుండా పాలించినంత పనిచేస్తాయి ఇవి. పుణ్యం చేసిన వారికి స్వర్గం, పాపం చేసిన వారికి నరకం అని మన నమ్మకం. ఉచ్చ నీచాలు అని తలచకుండా దారుణ పాపాలు చేసే వారికి ఒక నరకం కాదు, పురాణాల కథనం ప్రకారం రకరకాల నరకాలున్నాయి. బ్రహ్మ వైవర్త నారదాది పురాణాల్లో తత్సంబంధ కథనాలు వివరణలు ఉన్నాయి. రౌరవం, శూకరం, తాళం, మహాజ్వాల, తప్తకుంభం వంటి 26 నరకాలనే కాక మరికొన్నింటినీ బ్రహ్మపురాణం పేర్కొంది. దుష్ట శిక్షణలో భాగాలే నరకయాతనలు. నరకాల పాలకుడు యమధర్మరాజు. యమభటులు అస్త్రాలతో శస్త్రాలతో ఉండి పాపుల్ని యమ మార్గంలో తీసుకెళ్తూ నానా బాధలు పెడతారు. దండం, శూలం, పాశం, గద, శక్తి అనేవి వారి ఆయుధాలు. యమలోకంలో పాపుల్ని తోసేయడానికి 86 నరక కుండాలుంటాయి. పురాణ కథనాల్లో నరకాల గురించిన వైవిధ్యాలున్నాయి. యమభటులు పాపుల్ని కొరడాలతో కొడుతూ తీసుకెళ్తారు. యమ మార్గంలో అగ్ని, బురద, వేడి ఇసుక, ముళ్ళ చెట్లు, పాషాణాలు, గులకరాళ్ళు, పెద్ద పులులు ఉంటాయి. భూలోకంలో ఎన్నో పాపపు పనులు చేయడం వల్ల కదా భరించలేని ఈ నరకయాతనలు అని రోధిస్తూ ప్రయాణిస్తారు. దొంగ సాక్ష్యాలు చెప్పేవారు, పక్షపాత సంభాషణకర్తలు, నగరాల్ని విధ్వంసం చేసేవారు, చిన్నపిల్లల్ని చంపేవారు అతి భయంకర రౌరవ నరకానికి వెళ్తారు. బంగారాల దొంగలు శూకర నరకానికి, వావి వరసలు మరిచి చేయకూడని పనిచేసేవారు తప్తకుంభ నరకానికి, మద్యం విక్రయించేవారు, చంపదగిన వారిని కాపాడేవారు, విష పదార్థాలను అమ్మేవారు తప్తలోహం అనే నరకానికి పోతారు. ఆడపిల్లలను కాల్చుకు తినేవారికి మహాజ్వాల అనే నరకంలో తీవ్రమైన శిక్షలు పడతాయి. పెద్దల విషయంలో హద్దులు మీరి మసలేవారు విమోహం అనే నరకానికి వెళ్తారు. తల్లిదండ్రుల్ని అకారణంగా ద్వేషించేవారు క్రిమిభక్షం అనే నరకానికి చేరతారు. మారణాయుధాలని అమ్మేవారు విషసనం నరకానికి, జ్యోతిష శాస్త్రజ్ఞానం అధ్యయనం చేయకుండా ముహూర్తాలు పెట్టేవారు, జాతకాలు చెప్పేవారు అధోముఖం నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. తేనె తుట్టెల్ని కదిలించి వినోదించేవారు, గ్రామాలని నాశనం చేసేవారు వైతరణి నరక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇలా ఇంకా ఎన్నో నరకాలున్నాయి. వాటన్నింటినీ పురాణాల్లో వర్ణించారు. పాపపు పనులకు దూరంగా ఉండాలని, తోటి మనుషులకు వీలైనంత సహాయం చేయాలని అవి తెలియజేస్తాయి. 10 మందిని చంపి 100 మందికి అన్నదానం చేస్తేనో, జీవితమంతా అవినీతి పనులు చేసి వివిధ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటేనో పాపాల ప్రక్షాళన ఉండదు. మింగుడు తిమింగలాల గొంతుకలతో అందిన కాడికి దోచుకుని హరాయించుకునే కొందరు దుర్మార్గులు మతులు పోగొట్టి శిక్షా స్మృతులను కొత్తగా ఏర్పరచుకుని కఠిన దండనలు విధించకపోతే పురాణ సంస్కృతి కూడా మనల్ని క్షమించదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.